ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 13వ నామం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః అని చెప్పాలి. ఓం చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచాయై నమః. 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 ఇది 16 అక్షరాల నామం. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని విడదీసి 2 8 అక్షరాల నామాలుగా చెప్పకూడదు. మామూలుగా అనుష్టుప్ ఛందస్సులో ఉండడానికి, ఆ బాణీలో ఉండడం కోసం అందరము చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని విడదీసి చదువుతూ ఉంటాం. అలా చదవకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ రచయిత. చంపక అంటే సంపంగి పువ్వు, అశోక అంటే అశోక పువ్వు, పున్నాగ అంటే పున్నాగ పువ్వు, సౌగంధిక చెంగల్వ పుష్పములు, వీటి చేత లసత్ ప్రకాశించుచున్న కచ శిరోజ సంపద కలిగినది అని దీనికి ప్రతిపదార్థం. సూర్యుడు ఉదయిస్తున్న తీరుగానే అమ్మవారి ఆవిర్భావాన్ని ఊహిస్తే ముందుగా అమ్మవారి తలకట్టుతో ప్రారంభమై పాదాంతంతో ఆవిర్భావం పూర్తవుతుంది. అందువల్ల ఈ నామంలో అమ్మవారి తలకట్టును గూర్చి చెప్పడం జరిగింది. అమ్మవారి శిరోజములు పుష్పాల వలె అతి మృదువుగా ఉండి పరిమళాలు విరజిమ్ముతూ ఉంటాయి. పుష్పాలకు సుగంధం ఎంత సహజమో అమ్మవారి శిరోజాలకు సుగంధం అంత సహజంగా ఉంటుంది. ఖనిజ, వృక్ష, జంతు, మానవులందరూ ప్రకృతి మాతకు బిడ్డలే కాబట్టి పుష్పాలకుండే సువాసన అమ్మవారి వల్లనే వచ్చింది. ఇంతకుముందు మీరు చూసిన నామాల్లో అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఒకానొక ఆయుధం వివరణ చెప్పినప్పుడు వృక్ష సంపద, జంతు సంపద, మనుష్య సంపద, ఖనిజ సంపద, ఇవన్నీ అమ్మవారి యొక్క 4 బాహువులుగా వివరింపబడింది. ఏ నామంలో అంటే చతుర్బాహు సమన్విత అన్న నామంలో. అందువలన ఇక్కడ మళ్ళీ ఖనిజ, వృక్ష, జంతు, మానవులందరూ ప్రకృతి మాతకు బిడ్డలే అని వివరించి అమ్మవారి బాహువులే అలా వచ్చాయి కాబట్టి పుష్పాలకుండే సువాసన అమ్మవారి వల్లనే కదా వచ్చింది. అప్పుడు అమ్మవారి శిరోజ సుగంధాన్ని పొంది తాము సుగంధవంతమవ్వాలని, అమ్మవారి వేణీబంధంలో చేరాలని, కల్పవృక్ష పువ్వులన్నీ ఆతృత చెందుతాయని శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో 43వ శ్లోకంలో చెప్పారు. పూల వాసనతో పరిమళిస్తూ కాంతుల్ని విరజిమ్ముతున్న అమ్మవారి కబరీబంధం అంటే జుట్టుముడి మనలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి ప్రజ్ఞానవంతుల్ని చేస్తుందిట. అమ్మవారి కబరీబంధ దర్శనం మన కర్మబంధ వినాశానికి దారితీస్తుందని దీని తాత్పర్యం. చంపక, అశోక, పున్నాగ పువ్వులు వరుసగా ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలము రంగుల్లో ఉంటాయి. ఈ 3 ప్రధాన రంగులు వివిధ కలయికల వల్లనే మిగిలిన ఇతర వర్ణాలన్నీ ఏర్పడ్డాయి. తలకట్టునందలి శిరోజాలు సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే ఆడవాళ్ళు అమ్మవారిని
చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయే నమః అని ఈ నామంతో జపించాలి. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పములు పరిమళించే శిరోజ సంపద కలిగినది. సంపంగి మొదలైన పువ్వులకు సుగంధాన్ని చేకూర్చగల శిరోజ సంపద కలిగినది. ప్రధాన వర్ణాలైన ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులు గల పుష్పాలను ధరించిన కేశ సంపద కలిగినది అని. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.